ఐడియా ఏంటంటే ప్రస్తుతానికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే సో బెంగళూరు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. సో ఎప్పుడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇక్కడ ఒక చిన్న చిన్న బ్రాంచ్లు పెడదామని చెప్పేసి ఐడియాస్ వస్తాయి. సో ఇప్పుడు కంపెనీస్ రావాలంటే వాళ్ళకి బోల్డ్ ఫెసిలిటీస్ ఇవ్వాలి. మనం జిఎస్టీ పరంగా బయటికి చెప్పేవి ఉంటాయి, బయటికి చెప్పలేనివి ఉంటాయి కొన్ని. సో అన్ని ఫెసిలిటీస్తో వచ్చిన నెక్స్ట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు వస్తాడని గ్యారంటీ లేదు, అంతే కదా. మళ్ళీ జగన్ కానీ ఎవరైనా వస్తే మళ్ళీ ఆ కంపెనీ ఉంటుందని గ్యారంటీ లేదు. సో ఫస్ట్ ఒక స్టేబుల్ గవర్నమెంట్ లేదు ఇక్కడ. స్టేబుల్ గవర్నమెంట్, స్టేబుల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడే కంపెనీలు రావడానికి ఇష్టపడతాయి. సో న్యూస్ ఛానల్స్లో ఆ కంపెనీ వస్తుంది, ఈ కంపెనీ వస్తుందని చెప్పినంత మాత్రం అవి రావు అవి. సో ఫస్ట్ గవర్నమెంట్ని స్టెబిలైజ్ చేసి దాని తర్వాత కంపెనీస్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో మనమేమి కష్టపడాల్సిన అవసరం లేదు, ఒక కంపెనీ వస్తే చాలు, మిగతా అన్నీ వచ్చేస్తాయి. సో ఫస్ట్ గవర్నమెంట్ని స్టెబిలైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దాని తర్వాత మనమేమి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు, మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం. వాళ్ళే మన దగ్గరికి వచ్చి పలానా చోట మాకు కావాలి ల్యాండ్, మేము పెట్టుకుంటామని అడుగుతారు. ఫస్ట్ వచ్చేసేసి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం యువతకి స్కిల్ లేదు. సో మనకి జనరల్గా జాబ్స్ అనేవి సాఫ్ట్వేర్ సెక్టార్లోనే ఉన్నాయి హై రేంజ్. సో గవర్నమెంట్ సెక్టార్లో అనేవి లేవు. సో ప్రస్తుతానికి కొంతవరకు గవర్నమెంట్ సెక్టార్ని పక్కన పెడతాం. సో ప్రైవేట్ సెక్టార్లో కనుక ఎదగాలంటే మీకు కోడింగ్ సంబంధించి కానీ ప్రోగ్రామింగ్ కానీ రావాలి. సో వన్స్ అందరికీ అవి వస్తే కంపెనీస్ అనేవి ఓకే వీళ్ళకి స్కిల్ ఉంది, మాకు కావాల్సిన స్కిల్ ఉంది కాబట్టి వీఆర్ గోయింగ్ టు రెడీ అని చెప్పేసి వాళ్ళు వస్తారు. ఫస్ట్ స్కిల్, దాని తర్వాతే జాబ్, అంతే కదా. మనం ఎప్పుడన్నా ఏ స్కిల్ లేకుండా నాకు జాబ్ రావట్లేదు, ఇన్ని కంపెనీకి వెళ్ళాను నేను ఇంటర్వ్యూకి, నేను సెలెక్ట్ అవ్వలేదంటే వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్కి, నీ స్కిల్కి, నీ ఎబిలిటీకి మ్యాచ్ అవ్వట్లేదు. ఫస్ట్ మ్యాచ్ చేస్తే అందరికీ జాబ్స్ వస్తాయి, అంతే.